పవిత్ర కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథేశ్వరుడికి తొలి పూజ చేశారు. కేదార్నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు మోదీ. చార్ధామ్ యాత్రను ప్రధాని అధికారికంగా ప్రారంభించారు. శీతాకాలం బ్రేక్ తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచారు. గర్భగుడిలో మోదీ పూజలు నిర్వహించడం విశేషం. దేశ ప్రజల క్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ కేదార్నాథేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం కూడా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కేదార్నాథ్ గర్భగుడిలో దేశ ప్రధాని రుద్రాభిషేకం చేయడం ఇదే తొలిసారి కావటం విశేషం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పాలు, పండ్లతో రుద్రాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయం తెరుచుకోగానే తొలి దర్శనాలు చేసుకున్నారు మోదీ. ఆలయ అధికారులు సాంప్రదాయ రీతిలో ప్రధాని మోదీకి ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు. సామాన్య భక్తులు కూడా జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ ను దర్శించుకోవాలని ప్రధాని మోదీ పదే పదే దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేదార్నాథ్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2013 వరదల బీభత్సానికి ఈ ఆలయం చెక్కు చెదరలేదు. ఆదిగురు శంకరాచార్యుడి సమాధి ఇక్కడే ఉంది. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై. పవిత్ర కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథేశ్వరుడికి తొలి పూజలు చేశారు. కేదార్నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు మోదీ. చార్ధామ్ యాత్రను ప్రధాని అధికారికంగా ప్రారంభించారు. శీతాకాలం బ్రేక్ తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచారు. గర్భగుడిలో మోదీ పూజలు నిర్వహించడం విశేషం. దేశ ప్రజల క్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ కేదార్నాథేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం కూడా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కేదార్నాథ్ గర్భగుడిలో దేశ ప్రధాని ఇలా రుద్రాభిషేకం చేయడం ఇదే తొలిసారి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, పాలు, పండ్లతో రుద్రాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయం తెరుచుకోగానే మోదీ తొలి దర్శనాన్ని చేసుకున్నారు.
ఆలయ అధికారులు సాంప్రదాయ రీతిలో ప్రధాని మోదీకి ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు. సామాన్య భక్తులు కూడా జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ను దర్శించుకోవాలని ప్రధాని మోదీ పదే పదే దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేదార్నాథ్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2013 వరదల బీభత్సానికి ఈ ఆలయం చెక్కు చెదరలేదు. ఆదిగురు శంకరాచార్యుడి సమాధి ఇక్కడే ఉంది. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శీతాకాలం బ్రేక్ తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచారు. గర్భగుడిలో మోదీ పూజలు నిర్వహించడం విశేషం. దేశ ప్రజల క్షేమాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ కేదార్నాథేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు మోదీ. ప్రపంచ శాంతి కోసం కూడా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆలయ అధికారులు అర్చకులు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర మోదీకి స్వాగతం పలికారు. ఆలయం తెరిచిన తర్వాత తొలి పూజ మోదీ నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం దేశ ప్రజల క్షేమం కోసం ఆయన కేదార్నాథేశ్వరుడికి తొలి పూజలు నిర్వహించారు. అనంతరం బయటికి వచ్చి అక్కడి ప్రజలకు భక్తులకు ఆయన అభివాదం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా మోదీ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చెయ్యందే ఆయన ఎప్పుడు కూడా వెనుతిరిగి వెళ్లరు. కేదార్నాథ్ గర్భగుడిలో దేశ ప్రధాని రుద్రాభిషేకం చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఏ ప్రధాని కూడా ఇలా వచ్చి పూజలు చేసింది లేదు. స్వచ్ఛమైన ఆవు, నెయ్యి, పాలు, పండ్లతో రుద్రాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయం తెరుచుకోగానే తొలి దర్శనాన్ని చేసుకున్నారు మోదీ. సామాన్య భక్తులు ప్రజలు కూడా జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలి అని మోదీ పదే పదే చెప్తూ ఉండేవారు. విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ
శీతాకాలం బ్రేక్ తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచారు. తొలి పూజను ప్రధాని మోదీ నిర్వహించడం విశేషం. గతంలో ఏ ప్రధాని కూడా ఇలా తొలి పూజను కేదారేశ్వరుడికి చేయలేదు. దేశ ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ మోదీ ఆలయంలో రుద్రాభిషేకం చేశారు. మోదీకి ఆలయ అధికారులు, అర్చకులు ప్రధాన ద్వారం దగ్గర సాదర స్వాగతం పలికారు. మోదీ పర్యటన సందర్భంగా కేదార్నాథ్ ఆలయం దగ్గర భారీగా భద్రత కూడా పెంచారు. లోకల్ పోలీసులతో పాటు స్పెషల్ ఫోర్స్ కూడా అక్కడ భారీగా మోహరించింది. ఆలయంలో దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణాన్ని మోదీ పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆయన అభివాదం చేశారు. కేదార్నాథ్ ఆలయం చూడటానికి ఎంతో సర్వాంగ సుందరంగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన కేదార్నాథ్ ఆలయం విశిష్టత అందరికీ తెలిసిందే. 2013లో ఉత్తరాఖండ్కు వచ్చిన భారీ వరదల సమయంలో కూడా కేదార్నాథుడి గుడి చెక్కు చెదరలేదు. కేదార్నాథుడి దర్శనం అనంతరం ప్రధాని మోదీ తిరుగు పయనానికి సిద్ధమవుతూ ఉన్నారు. సాధారణ ప్రజలు, భక్తులు జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ను దర్శించుకోవాలని ప్రధాని మోదీ పదే పదే చెప్తూ ఉండేవారు. చెప్పడమే కాదు, ఆయన ఇప్పుడు చేసి చూపించారు. కేదార్నాథుడికి తొలి పూజ ప్రధాని నిర్వహించారు. ఆకాశలింగమై ఆవహించరా